ప్రాపంచిక జీవనాన్ని పరిత్యజించి సన్యాసినిగా మారిన ప్రముఖ బాలీవుడ్ నటి మమతా కులకర్ణి గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు 25 ఏళ్ల తర్వాత భారత్కు వచ్చిన ఆమె ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న మహాకుంభమేళాలో సన్యాసం స్వీకరించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. మోడల్ నుంచి సినీ నటి అయిన మమతా కులకర్ణి డ్రగ్స్ కేసులో ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. ఆమె జీవిత విశేషాల గురించి ఈ కథనంలో చూద్దాం. సినీ రంగానికి చెందినవారు ఆధ్యాత్మిక మార్గం వైపు అడుగులు వేయడం మనం తరచూ చూస్తూ ఉంటాం. సిల్వర్ స్క్రీన్ పై ఓ వెలుగు వెలిగిన తారలో ప్రశాంతత కోసం వాటన్నింటినీ వదిలి చివరకు ఆధ్యాత్మికత వైపు మళ్లినవారు ఎందరో ఉన్నారు. ఇప్పుడు ఆ కోవలోకే వస్తారు ప్రముఖ బాలీవుడ్ నటి మమతా కులకర్ణి. ఆమె ఒక అడుగు ముందుకేసి సన్యాసిగా మారి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. సినీ పరిశ్రమను వదిలి విదేశాల్లో స్థిరపడిన ఆమె దాదాపు 25 ఏళ్ల తర్వాత భారత్కొచ్చి సన్యాసం స్వీకరించారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో మమతా కులకర్ణి సన్యాసినిగా మారారు. ఇటీవల కిన్నార్ అఖాడాలో సన్యాసం స్వీకరించి మహామండలేశ్వరిగా మారారు. అనంతరం మాయి మమతానంద్ గిరిగా ఆమెకు నామకరణం చేశారు. సుదీర్ఘకాలంగా దీనికోసమే ఎదురు చూస్తున్నారని, ఇన్నాళ్లకు అవకాశం లభించిందని మమతా కులకర్ణి అన్నారు. ఒలింపిక్ పతకం గెలిచినంత సంతోషంగా ఉందన్నారు. లో మహారాష్ట్ర ముంబైలో మమతా కులకర్ణి జన్మించారు. ఆమె తండ్రి ముకుంద కులకర్ణి ముంబై మాజీ కమిషనర్. చిన్నప్పట్నుంచి సాంస్కృతిక కార్యక్రమాలంటే ఇష్టపడే మమత మోడలింగ్ వైపు అడుగులు వేశారు. మోడలింగ్లో విజయవంతమైన ఆమెకు 1991లో తమిళ సినిమా నాన్ బర్గల్తో తొలి అవకాశం లభించింది. అదే సినిమా హిందీ రీమేక్ మేరా దిల్ తేరే లియేతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. తర్వాత 1992లో తిరంగా సినిమాతో తొలిసారి పూర్తిస్థాయి హిందీ సినిమా చేశారు. తర్వాత ఆషికీ ఆవారా మూవీతో ఆమెకు గుర్తింపు లభించింది. అదే ఏడాది ప్రేమ శిఖరం, దొంగ పోలీసు వంటి తెలుగు చిత్రాల్లో నటించారు. తర్వాత బాలీవుడ్కే పరిమితమైన మమత వక్త్ హమారా హై, క్రాంతివీర్, కరణ్ అర్జున్, సబ్సే బడే ఖిలాడి, బాజీ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2003లో వచ్చిన బెంగాలీ సినిమా శేష్ బోంగ్సోధర్ మూవీనే ఆమె చివరి సినిమా. తర్వాత ఆమె ఏ చిత్రంలోనూ నటించలేదు. మమత విదేశాలకు వెళ్లిపోయారు. కొన్నేళ్ల క్రితం మాదక ద్రవ్యాలకు సంబంధించిన రాకెట్లో మమత పేరు వినిపించింది. పోలీసులు నోటీసులు సైతం పంపారు. ఇన్నేళ్ల తర్వాత భారత్ వచ్చిన ఆమె సినిమాల్లో నటిస్తారని అనుకున్నారు. కానీ ఆమె సన్యాసం స్వీకరించి ఆశ్చర్యానికి గురిచేశారు.